స్వర్గంలో జరుగుతాయో లేదో కానీ అంబానీ వారింట పెళ్లి వేడుకలు మాత్రం ఇంద్రలోకాన్ని తలపిస్తున్నాయి. వివాహ వేదికలు మయసభను మరిపిస్తున్నాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రపంచ సంపన్నుల్లో ఒకరు, భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అంటే మాటలా? గుజరాత్లోని జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆ స్థాయిలో జరిగాయి. ఈ ఏడాది ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12న రాధికా మర్చెంట్తో జరగనుంది. వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి హీరోలు, హీరోయిన్లు, నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ ఇలా భారీ సంఖ్యలో బాలీవుడ్ తారలు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ సంబరాలకు ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. తమ ఆటపాటలతో సంబరాల్లో దుమ్మురేపారు తారలు. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశీ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, క్రీడా రంగంలోని ప్రముఖ క్రికెటర్లు హాజరయ్యారు. అలాగే హాలీవుడ్ నుంచి పాప్ సింగర్ రిహాన్నాతో పాటు దిల్జిత్ దోసాంజ్, ఇతర సింగర్స్ ప్రదర్శనలిచ్చారు. తన భారీ బృందం లగేజీతో జామ్నగర్లో వాలిపోయింది రిహాన్నా. అత్యంత భారీ లగేజీని రిహాన్నా తీసుకొచ్చింది. రిహాన్నా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ఆడిపాడేందుకు ముఖేష్ అంబానీ చెల్లించిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 74 కోట్లు. ఆ రేంజ్లో ఆడిపాడింది రిహాన్నా. ఇక పెళ్లిలో డెకరేషన్ చూడ్డానికి అదరహో అనిపించిన విందే అసలైన పసందు. దాదాపు 2500 రకాల వంటకాలు అతిథులకు వడ్డించారు. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకాలన్నీ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ఘుమఘుమలాడాయి. ఇవే కాదు, లైవ్ వెబ్ కాస్టింగ్లు, హోరెత్తే సంగీత నృత్యాలు, గుండెలు జల్లుమనే డీజే శబ్దాలు, శాస్త్రీయ సంగీతాలు, వెండి బంగారాల బహుమానాలు, పెళ్లి కార్డు నుంచి వివాహ వేదిక వరకు అబ్బో అదో పండగలా సాగింది. అనంత్ అంబానీ పరిణయ సంబరం. ప్రీ వెడ్డింగ్ ముచ్చటే ఇలా ఉంటే అసలైన పెళ్లికి ఎంత ఆర్భాటం ఉంటుందో అని అంతా మాట్లాడుకుంటున్నారు. అంబానీల ఇంట పెళ్ళంటే ఆధునికతే కాదు, ఆచారాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సంబరాలు అన్నసేవతో ప్రారంభమయ్యాయి. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ సహా వారి కుటుంబ సభ్యులు, కాబోయే పెళ్లి కుమార్తె రాధికా మర్చెంట్తో పాటు ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా భోజనాలు వడ్డించారు. సంప్రదాయ గుజరాతీ వంటకాలను గ్రామస్తులకు కొసరి వడ్డించారు. దాదాపు 51,000 మందికి రాబోయే కొన్ని రోజుల పాటు కొనసాగనుంది అన్నసేవ. ప్రీ వెడ్డింగ్ సంబరాలను సంప్రదాయబద్ధంగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని కచ్, లాల్పూర్కు చెందినటువంటి మహిళా కళాకారులు తయారు చేసిన సాంప్రదాయ కండువాలను అతిథులకు అందించారు. గుజరాతీ మహిళలు బంధనీ స్పార్క్లకు క్యూరింగ్ చేశారు. జామ్నగర్లో ఏకంగా 14 ఆలయాలను నిర్మించారు. జామ్నగర్లో విశాలమైన ఆలయ సముదాయంలో కొత్త మందిరాల నిర్మాణాలను పూర్తి చేశారు. ఆలయ కట్టడాలు అద్భుతంగా ఉన్నాయి. నీతా అంబానీ వీటి నిర్మాణాలన్నీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ 14 దేవాలయాలను జామ్నగర్లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు చెందిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ కట్టింది. అంబానీ ఫ్యామిలీ అతిథుల కోసం స్పెషల్ గిఫ్ట్స్ రెడీ చేస్తోంది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని అంబానీ కుటుంబం భావించింది. అందుకే మహాబలేశ్వర్కు చెందిన దృష్టిలోపం ఉన్న కళాకారులు రూపొందించిన ప్రత్యేక కొవ్వొత్తులను ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యే ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు. అనంత్ అంబానీ, రాధికా వివాహం కోసం వస్త్రాలను నేయడానికి కచ్, లాల్పూర్ నుంచి నైపుణ్యం కలిగిన మహిళా కళాకారులకు ఆర్డర్స్ ఇచ్చారు. జామ్నగర్లోని వంతారా సమీపంలో ప్రీ వెడ్డింగ్ సంబరాలు జరగనున్నాయి. వంతారా అంటే అడవి జంతువుల సంరక్షణ కేంద్రం. దాదాపు 3,000 జంతువులను ఇక్కడ పెంచుతున్నారు. ఇది పెళ్లికొడుకు అనంత్ అంబానీ కలల ప్రాజెక్ట్. అంబానీ పిలుపు మేరకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఈ సెలబ్రేషన్స్కు హాజరయ్యారు. వీళ్ళందరి కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 25 మంది చెఫ్ టీంలు జామ్నగర్లో ల్యాండ్ అయ్యాయి. పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్, ఇండోరీ వంటకాలతో సహా స్పెషల్ మెనూతో పాటు వివిధ రకాల పాన్ ఏషియన్ రుచికరమైన వంటకాలు, ఒక్క బ్రేక్ఫాస్ట్లోనే 70 కన్నా ఎక్కువ ఐటమ్స్, లంచ్, డిన్నర్ కోసం 250 రకాల వంటలు ఉన్నాయి. ముఖేష్ అంబానీ గారాల కూతురు ఇషా అంబానీ వివాహం ఆనంద్ పరిమళతో 2018లో గ్రాండ్గా జరిగింది. అంబానీ ఫ్యామిలీ తన ముద్దుల కుమార్తె పెళ్లికి 700 కోట్లు ఖర్చు చేశారు. దేశ విదేశాల నుంచి అతిథులంతా తరలి వచ్చారు. అప్పుడు చాలా రోజుల పాటు సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఇక ముఖేష్ అంబానీ మొదటి కుమారుడు ఆకాష్ అంబానీ మ్యారేజ్ కూడా షోక్లా మెహతాతో 2019లో పెళ్లి జరిగింది. కళ్ళు చెదిరే డెకరేషన్స్, మిరమిట్లు గొలిపే కాంతులు, సినిమా సెట్టింగ్లను తలపించే డిజైన్లు, విదేశాల నుంచి అలంకరణ వస్తువులు, వధూవరుల అభిరుచికి తగ్గట్టుగా ఏర్పాట్లు, కోట్లకు కోట్లు ఖర్చు ఎక్కడా తగ్గలేదు. అంబానీ ప్రపంచమంతా ముచ్చటగా
చెప్పుకునేలా మొదటి కుమారుడు వివాహం జరిపించాడు. వీరి మ్యారేజ్ కు దాదాపు 800 కోట్లు ఖర్చు అయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికల పెళ్లి, కుమారుడు ఆకాష్ కుమార్తె ఈషా మ్యారేజ్లను మించేలా డెకరేషన్ నుంచి వంటకాల దాకా రిచ్నెస్ ఉట్టిపడేలా ఏర్పాట్లున్నాయి. ప్రీ వెడ్డింగ్కే దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ చిన్ననాటి స్నేహితులు, బ్రౌన్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఇక రాధికా మర్చెంట్ న్యూయార్క్ నుంచి పొలిటికల్ సైన్స్లో పట్టా పొందారు. డిసెంబర్ 2022లో ఈ జంట రాజస్థాన్లోని నార్ద్వారాలో శ్రీనాథ్జీ ఆలయంలో సాంప్రదాయ రోకా వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2023 జనవరి 19న గోల్ ధన వేడుక జరిగింది. ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లో జరగడానికి చాలా కారణాలున్నాయి. ఎంతోమంది భారతీయ సంపన్నులు ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలకు వెళ్లి ఎంగేజ్మెంట్లు, మ్యారేజ్ ఫంక్షన్స్ చేసుకోవడంపై గతంలో ప్రధాని మోడీ స్పందించారు. స్వదేశంలోనే వివాహ వేడుకలు చేసుకుని ఇక్కడి ఎకానమీకి దోహదపడాలని పిలుపునిచ్చారు మోడీ. ఇక ఆయన పిలుపు మేరకు జామ్నగర్లో వివాహ వేడుక జరుపుకోవాలని వరుడు అనంత్ అంబానీ నిర్ణయించారు. అలానే జామ్నగర్ అంబానీ స్వస్థలం కూడా. ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీలు తొలుత బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా జామ్నగర్లోనే. అనంత్ పెరిగింది కూడా జామ్నగర్లోనే. మొత్తానికి మనిషి జీవన గమనంలో మరువలేనిది, మరపురానిది వివాహ బంధం అంటారు. ఆ కొత్త జీవితం ముడిపడే సందర్భం నిజంగా జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం. ఆ జ్ఞాపకం కోసమే 1000 కోట్లతో జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు అంబానీ ఫ్యామిలీ. దేశ విదేశీ అతిథులతో జామ్నగర్ జామ్ అయింది. కొన్ని తరాల పాటు ఈ వెడ్డింగ్ వేడుక గుర్తుండిపోతుంది.